తిరిగి లేకపోయిన యేసుక్రీస్తు దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది సువార్త. ఇది సువార్త. సువార్తకి రకరకాల విధంగా సువార్త తెలుసు. ఇదొక సువార్త. యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి లేచిన ఇది సువార్త. దీని నిమిత్తం పౌలు ఎంతో స్ట్రగుల్ అయ్యారు, సఫర్ అయ్యారు అని అర్థం అనుకోవచ్చు. ఆయన అంతా ఎందుకు కష్టపడ్డారు. అక్కడ ఈ సువార్త ప్రకారము కింద రాస్తుంది, ఈ ఏర్పరచబడిన వాళ్ళు యేసు ద్వారా ఆయనలో రక్షణ పొందడానికి, అలాగే నిత్యమైన మహిమ వాళ్ళు పొందుకోవడానికి అని రాస్తుంది. ఈ సువార్త అనేది మనకు మృతుల నుంచి లెక్కబడిన యేసుక్రీస్తు ప్రభు. అది సువార్త. సువార్త మనందరికీ తెలుసు. అది మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడము మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఒక మూలం అది. ఎందుకు బ్రతుకున్నాము, ఎందుకు ఒక్కొక్కటి ఎదుర్కొంటున్నాము, ఎందుకు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఇక ముందేం చేయాలి, వెనకాల ఏముంటుంది, ఇవన్నీ మనము గుర్తు తెచ్చుకోవాలి అప్పుడు. ఎందుకంటే ఇవి మనకు ఒక బేసిస్ గా ఎదురుగా విషయం తెలియకుంటే మనము ముందుకు వెళ్ళలేము. వెనకాల చూసి అధైర్యపడతాం. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఉన్నారు, చాలాసార్లు మీరు క్లాసుల్లో చదువుకుంటూ ఉంటారు, టీచర్ ఏదో రాసుకోబోతూ ఉంటారు, a square plus b square is equal to a plus b whole square minus 2ab ఏదో చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ విషయం ఏంటి, అసలు ఎందుకు చెప్తున్నారు, మనం ఎందుకు నేర్చుకోవాలనేది చాలా వరకు స్టూడెంట్స్, నేను స్టూడెంట్ గా ఉన్న కాలంలో కూడా ఒక బుక్ అర్థమయ్యేది కాదు. ఎందుకు చెప్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి అర్థమయ్యేదే కాదు. ఎవరన్నా దాన్ని ముందే అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పగలిగితే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ ఒక ఫార్ములా మనము ఇప్పుడు రోజు మనం నడిపించే వాహనాల్లో కానీ దాంట్లో కానీ ఉపయోగపడవచ్చు అనగానే మీకు సబ్జెక్ట్ మీద కొత్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ దౌర్భాగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టీచర్లు కూడా చాలాసార్లు వాళ్ళకే తెలియదు ఎందుకు చెప్తున్నాము, ఏం చెప్తున్నాము. టీచర్స్ టీచింగ్ లోనే ఉండిపోతారు. వాళ్ళకి బయట ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేస్తాం కాబట్టి మాకు వేరే విధంగా మాకు సబ్జెక్ట్ పెద్ద రాదు, కానీ ఎలా బండి ఎలా పని చేయాలో అది తెలుసు. వాళ్ళకేమో బండి ఎలా పనిచేస్తుందో తెలుసు కానీ బండి నడపడం రాదు వాళ్ళు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట బాబు. సో అందుకే క్రైస్తవ జీవితంలో కూడా మనకి బేసిక్ అన్నమాట కోర్. ఇది మన సువార్త అర్థం చేసుకోకుంటే మనం చాలా కష్టపడి తిరుగుతాయి లైఫ్ లో. ఎంత అసలు జీవితం అర్థం ఏంటి, కష్టాలు ఏంటి, న్యూసెన్స్ ఏంటి, ఎంతకాలము దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నా, రకరకాల ప్రశ్నలతో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం స్టూడెంట్ వల్లే. కానీ సువార్త అందుకే అన్నిసారి చెప్పగలిగితే అన్నిసారి మనం చెప్పుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికి తెలుసు దేవుని పిల్లలుగా మనల్ని పడ్డారు, మనం పిల్లలుగా మనల్ని చేసి ఆయన స్వరూపంలో జీవించడానికే చేసి ఆయన పిల్లలు ఆయన వల్లే ఉంటారు. మానవులు అవిశ్వాసం పాపం చేసి తిరుగుబాటు చేసి పరిశుద్ధులైన దేవుడిని లెక్క చేయకుండా పాపంలో పడిపోయి మొత్తం చెడగొట్టేసుకుంటూ ఈ చక్కటి సౌందర్యంతో కూడిన ఈ లోకాన్ని చెడగొట్టేసి మొత్తం గందరగోళం చేసేసి దాని యొక్క ఫలితాలు పొందుకుంటూ ఇబ్బందులు పడుతూ సఫర్ అవుతూ సఫరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ దేవుడిని పెట్టుకుంటాం. ఏంటి ప్రభు ఇలా ఎందుకు జరుగుతుంది, ఆయన కాదు కారకులు మనమే. మనం తెచ్చుకున్నాం, మనం చేసుకున్నాం అది మన లైఫ్. ఇప్పుడు ఆయన్ని వేడుకోవడమే, ప్రభు మమ్మల్ని కాపాడండి, మేము చేసిన ఈ తప్పుల వల్ల అనుభవించే ఈ ఫలితాల నుంచి కాపాడండి. కానీ మనం అడగకుంటే ఆయన కుమారుని మన కొరకు పంపించారు. మన పాపముల మీద ఆయన మరణించారు. ఆయన ఏ పాపం ఆయన ఒక శాపంగా మారారు. మన ఒక ఈ లోకంలో ఒక శాపంగా మారిన మనము మన శాపం ఆయన తీసివేసి శిలువలో మరణించి ఆయన పునరుద్ధారుడయ్యాడు.
రోమా పత్రికలో ఒక మాట చదువుతున్నాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనము యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను భావముతో నిరూపింపబడింది. కొన్ని సంవత్సరాల ముందు దేవుడు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, దేవుడు గురించి చెప్పారు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించారని దాని ఏకైక కుమారుడు ఆయన కుమారుని లోకానికి ఇచ్చారు. ఆయనందు నమ్మిక కలిగిన ప్రతి వారు రక్షింపబడతారు, ఇతరులందరూ కూడా రక్షించిపోతారు. అదే కుమారుడు ఈ మాట చెప్తున్నారు. ఆ కుమారుడే మాట చెప్తున్నారు. ఆ కుమారుడే దేవుని యొక్క ప్రేమని చూపించారు ఈ లోకానికి. ఇది దేవుడు అంటే, ఇది దేవుడు అంటే కఠినమైన వ్యక్తి, ఎక్కడో దూరమైన వ్యక్తి కాదు, మన సమీపమైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు అయి ఉన్నారు. మనకి ఒక దగ్గరైన బంధువు అయి ఉన్నారు. ఆయన మాట్లాడుకోవచ్చు ఫ్రీగా ఆయనతో. మన పాపాల వల్ల, ఇబ్బందుల వల్ల మనకి ఆయనతో సంబంధం లేనట్టు అనిపిస్తుందేమో, కానీ లేదు, నిజమే. ఆయనకి మనకి ఎప్పుడో కనెక్షన్ పెట్టాయి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రావడం వల్ల ఆయనతో మంచి సంబంధం, ఆయన సన్నిధిలో ఆయన ఏ తప్పు చేయని పిల్లలుగా, పరిశుద్ధమైన పిల్లలుగా ఆయన సన్నిధి చేర్చుకోవచ్చు. ఆ ఏర్పాటు యేసుక్రీస్తు చెప్పారు. అంటే ఆ డోరు మనకి తెరిచిచ్చారు యేసుక్రీస్తు ప్రభు మన లోపలికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉండడానికి. మనకు అర్హత లేదు నిజంగా, అని యేసుక్రీస్తు ప్రభు ఒక మరణం వల్ల దేవుని నీతి ఉచితంగా మనకు ఇవ్వబడింది. ఇంకా మనం పాపిగా లేము. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు ముందు చేసినా, ఎంత భయంకరమైన పాపం చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు మీరు ఒప్పుకున్న మరుక్షణం ఇవన్నీ కూడా కడిగి వేయబడిన. మళ్ళీ అసలు అడగరు దాని గురించి ఎప్పుడు కూడా. అరే మీరు అప్పుడు చేశారు కదా అని కూడా అడగరు. ఏ పాపం లేని వ్యక్తిగా. ఇదంతా గొప్ప విషయం అది. అంటే ఎలా అంటే, నేరస్తుడు ఉన్నాడు అనుకోండి, ఏదో తప్పు చేశాడు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టు వాళ్ళు అన్ని పరిశోధించి ఓకే, ఏ సాక్ష్యాధారే కనపట్లేదండి, అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాం అన్నారు అనుకోండి. ఆ వ్యక్తి బయటికి బాగానే ఫ్రీ అయిపోయాడు, బయటికి వచ్చినాడు. కానీ హృదయంలో ఒక సంతోషం అనేది ఉండదు. అంటే అందరూ నీ గురించి సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి నువ్వు బయట తిరుగుతున్నావు, లేకుంటే నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తి చేసిన నేరాన్ని అని చెప్తారు. సో ఆయన జీవితకాలం ఫ్రీగా ఉంది, బయట ఉన్నప్పుడు కూడా, స్వాతంత్ర్యంగా ఉన్నప్పటికి కూడా ఆయనకి సంతోషం ఉండదు. ఎందుకంటే అందరూ నేరస్తులుగానే చూస్తారు. కానీ మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు? న్యాయాధిపతి ఈ వ్యక్తిని చూసి అన్ని సాక్ష్యాధారాలు నేను పరిశోధించాను, కానీ నీ వ్యతిరేకంగా కేసు లేదు, అన్ని కొట్టివేయబడింది, ఏమీ లేదు. ఆయన ఎంత ఫ్రీగా వెళ్తానండి బయటికి? ఎవరైనా ఒక మాట అనడానికి లేదు. ఎందుకంటే ఏ నేరం లేదు, కోర్టు డిసైడ్ చేస్తారు, జడ్జి చెప్పేసారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగే గొప్ప రక్షణ మన ఎప్పుడు ఆ నేరం చేయనట్టు మనల్ని లెక్క కడుతున్నారు. కేవలము మన యేసుక్రీస్తు ప్రభువును నమ్మడం వల్ల, నమ్మి ఆయన మార్గంలో నడవడం బట్టి ఇంకా 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 మన పాపాలన్నీ కూడా, మన ఇంకా చేయబోయే పాపాలు కూడా అన్నింటికి పరిష్కారం అయితే. యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాసుంది, ఆయన దేవుని కుమారుడు అని. నిన్న చెప్పారు కదా, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించారు, కుమారుని పంపించారు, ప్రతి వారు నశింపక రక్షించబడతారు అనేది. కానీ చెప్పిన ఆయన్ని ఎలా నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు కబుర్లు చెప్పారని చెప్పి మనకేంటి ఇప్పుడు? ఆయన చెప్పేసారు, బాగానే చెప్పారు. ఎంతో మంది మత నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళందరూ బాగా చెప్తారు, బాగా చెప్తారు. కానీ చాలా మంది చెప్పిన తర్వాత
తర్వాత చనిపోతారు. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది వాళ్ళని పూజించడం, ఆరాధన చేయడం, రెస్పెక్ట్ చేయడం అలాగా చేస్తూనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే చెప్పారు. ఎన్నో మంచి మాటలు చెప్పారు. వాళ్ళందరికంటే బాగా చెప్పారు. కానీ ఆయన శిలువ మరణం పొంది సాలి పొంది అక్కడే ఉంటుంటే ఆయన కూడా మిగతా వాళ్ళలాగానే బలహీనుడైనాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు జీవించిన విధానం ఎలా ఉండాలి? మనుషులంటే ఎలా జీవించారు? క్రీస్తు ప్రభు ఎలా జీవించారు? ఈ లోకంలో మానవుడు అలాగే జీవించారు. అలా జీవించి పరిశుద్ధంగా జీవించి ఒక బలియాగంగా ఎప్పుడైతే అర్పించారో, పరిశుద్ధమైన బలియాగంగా అర్పించారో, అది దేవుడు ఆయన్ని లేపడం బట్టి లేపడం బట్టి ఏంటి రుజువు అవుతుంది? ఏ దేవుని కుమారుడు అనేది. ఆయన చెప్పింది అన్ని కరెక్టే, ఆయన జీవించిన విధానం కరెక్టే. ఈయన శిలువ పైన ఉన్న బలియాగం నాకు అంగీకారం అని చూపించారు. ఎలా? దేవుడు ఆయన్ని మృతిలో నుంచి లేపారు. మీలో చాలా మంది అనుకుంటారు, ఓకే యేసుక్రీస్తు ప్రభు ఆయనకి శక్తి ఉంది కదా, ఆయన యోహాను 10వ అధ్యాయంలో చెప్తారు, నాకు నా ప్రాణం ఇవ్వడానికి, దాన్ని తిరిగి తీసివేయడానికి నాకు అధికారం ఉంది. ఐ హ్యావ్ ద పవర్. ఎవరైనా చేయగలుగుతామంటే అలా పోయి తిరిగి లేయగలుగుతామా? చనిపోవడం వరకు మన చేతిలో ఉంటుంది, కానీ తర్వాత లేయడం అసలు అసాధ్యం, పాసిబుల్, ఎవరు చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు క్లెయిమ్ చేశారు, చనిపోవడానికి, నా ప్రాణం పెట్టడానికి 3 రోజులు పాతి పెట్టేయండి, ఆ 3వ రోజు నేను లేస్తాను బయటికి, ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3వ రోజు లేపేస్తాను. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసు, ఆయన ఈ లోకంలో వచ్చిన కాలం నుంచి చనిపోయే సమయం వరకు, పునరుద్ధాన సమయం వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా చెప్పారు, నాకు అధికారాలు చాలా ఉన్నాయి కానీ ఏది కూడా నేను ప్రయోగించట్లేదు, అన్ని కూడా తండ్రి చిత్తం జరగాలంతే. ఆయన చేస్తే చేసినట్టు, లేకుంటే లేదు. ఆయన నాకు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, ఆయన ఆహారం ఆయన ఏం చేసుకోలేదు. దేవుడు ఏర్పాటు చేస్తారన్నారు, 40 రోజుల తర్వాత దేవుడు ఏర్పాటు చేస్తే అప్పుడు ఆయన భుజించారు, అంతే తప్పించి ఈ వాజ్ వెయిటింగ్. ఎంత టైం ఉన్నా ఈజ్ రెడీ టు వెయిట్. ఆయన సొంతంగా ఆయన కొరకు ఎప్పుడు కూడా ఏది చేయలేదు, అద్భుతాలు ఏమి చేసుకోలేదు. ఆయన మరి ఎన్ని సిక్నెసెస్, ట్రబుల్స్ శరీరంలో ఉండేదో ఎక్కడ బైబిల్లో దాంట్లో ఖాతా లేదు, కానీ అన్ని కూడా ఓర్చుకున్నాడు. దేవుడు స్వస్థపడి బట్ ఇతరుల కొరకు ఎన్నో చేశారు, ఇద్దరు కొరకు అన్ని చేశారు. ఆయన కొరకు ఆయన ఏమి చేసుకోలేదు, సఫర్ అయ్యారు. చివరికి ఆయన అధికారం ఉన్నప్పుడు కూడా ఆయన పని దేవుడు సెలవులో మరణించమన్నారు, మరణించడము చనిపోవడం అంతవరకే ఆయన చేసిన పని. మిగతా అంత దేవుని చిత్తం, ఆయన లేపితే లేపని అంతే, కానీ దేవుడు లేపారు. అది ప్రూఫ్ అన్నమాట. ఈ యొక్క కుమారుడు నాకు ప్రియమైన కుమారుడుగా ఈ లోకంలో ఒక మనిషిగా జీవించాడు, లేపారు. నేనే లేపాను. మిగతా వాళ్ళు చాలా మంది మృతుల నుంచి అద్భుత రీతిగా లేచిన వాళ్ళు ఉంటుంటారు, చరిత్రలోనే చూస్తాం. కానీ వాళ్ళందరూ లేచిన వాళ్ళు మళ్ళీ చనిపోయారు. ఈయన ఒకరే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన మృతుల నుంచి లేచిన తర్వాత ఆరోహణం అయితే ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ సజీవుడిగా, ఆయన ఆత్మ మనలో ఉన్నది, ఆయన దేవుని కృపాంతంలో ఉన్నారు. కొరకు ఆయన ప్రార్థన చేస్తాం, ఆయన జీవించి ఉన్నారు, సజీవుడిగా ఉన్నారు. ఆ కాలంలో చాలా మంది నమ్మరు కదా, అసలు ఆయన మృతుల నుంచి లేచారు అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు కూడా ఎవరన్నా మృతుల నుంచి లేచారంటే చూడాలి, లేకుండా చనిపోయారా, నిజంగానే చనిపోయారా అనే ప్రూఫ్ కావాలి నాకు. ఓహో చనిపోయారా నేను చూస్తుంటే ఆయన చనిపోయి 3 రోజులు తిరిగి లేచారంటేనే నేను నమ్ముతాను. సో ఆ కాలం కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మరణం కాలంలో కూడా ఈ డౌట్ అందరికీ వస్తుంది, తిరిగి వేయగలుగుతారో లేదా అంటే, ఆయనేనా కాదా అనే అందరికీ డౌట్ రావచ్చు. శిష్యులు రేపటి ఇంకో విషయం చెప్పాలంటే, ఆయన మృతిలో నుంచి లేచిన తర్వాత ఎవరు కనపడ్డారండి? శిష్యులకి మాత్రమే కనపడ్డారు.
అన్య జనులు కానీ నమ్మని ఎవరికి కూడా ఆయన కనపడలేదు. సో ఇప్పుడు నేను ఒక శిష్యుడిగా ఆయన్ని చూశాను అంటే ఎవరు నమ్ముతారు? వేరే వాళ్ళు ఎందుకు నమ్మాలి? ప్రూఫ్ ఏంటి? శిష్యులు చెప్పుకుంటారు, వాళ్ళే ముందు వాళ్ళు చెప్తారు. కానీ అందుకు అక్కడ మత్తయి సువార్తలో వచ్చాయి, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో 51వ వచనం చూడండి. దేవాలకు తెర పైనుండి కింద వరకు రెండుగా చెలిగింది, భూమి కంపించింది, బండలు బద్దలయ్యను, సమాధులు తెరవబడను రాసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన కార్యం చేయంగానే ఫస్ట్ కొంతమంది కొన్ని సమాధులు తెరవబడ్డాయి. సమాధుల దగ్గర ఎవరు లేరేమో, బహుశా అందుకే చూడలేదేమో. సమాధులు ఓపెన్ అయిపోయాయి, డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి. యేసుక్రీస్తు తర్వాత రాసింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత వాళ్ళు పరిశుద్ధమైన పట్టణంలోకి ప్రవేశించారు. ఇలా ఎందుకు జరిగిందంటారు? సింప్లీ టు ప్రూవ్. శిష్యులు వచ్చి యేసు ప్రభు లేచారు మేము చూసాము అంటే వాళ్ళు నమ్మడానికేమో చూస్తాం. ఈ లోపల ఎవరో చెప్తారు, నిజమే అండి వేసుంటారు, ఎందుకంటే మొన్న మా ఆయన చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, ఈ రోజు వచ్చారండి, పొద్దునే ఆయన వచ్చారండి. చాలా మంది లేపబడ్డారు, పట్టణంలో కనపడ్డారు అన్న. అంతకుముందు లాజరస్ లేపబడ్డారు. సో ఇవన్నీ రుజువులు అన్నమాట. ఆ కాలంలో ఎవరు నమ్మకుండా ఉండకుండా దేవుడు పునరుత్థానం ద్వారా ప్రూవ్ చేశారు. ఈయన మాట వినండి, యేసుక్రీస్తు ప్రభు మాట మనం విన్నాం, ఇది సువార్త మనకి. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానం అవడము, ఆరోహణం అవడము, ఇవన్నీ ఆయన దేవుని కుమారుడు అనే మాటకి ప్రూఫ్. అది దేవుడు ఆయన ఒక బలియాగాన్ని అంగీకరించారనే దానికి ప్రూఫ్. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? మనకు ఉపయోగపడే విషయం ఏంటో తెలుసా? ఆయన లేపబడ్డం బట్టి, ఆయన ఎప్పుడైతే లేపబడ్డారో పరలోకానికి ఆశీనుడయ్యాడు. ఆయన విశ్వాసం కలిగిన మనం అందరం కూడా క్రీస్తుతో కూడా లేపబడ్డాము. నాకు ఇది అర్థం కావడం కష్టం. నేను ఇప్పుడు ఈ మధ్యలో పుట్టానండి, ఒక 50 సంవత్సరాల ముందు నేను పుట్టాను, నేను ఆయనతో పాటు పరలోకానికి ఎలా వెళ్ళిపోయాను అంటే అది దేవుడి మనసులో మనం ఎప్పుడో ఉన్నాము. భూమి పునాది వేయకముందే మన పేర్ల ఆయనలో దేవుడు పెట్టేస్తున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కూడా ఆత్మీయంగా ఆయనలో వచ్చామని నమ్మండి. ఆయన ఈ లోకంలో జీవించారు, సిలువలో మరణించారు, నేను కూడా సిలువలో మరణించారు. పౌలు చెప్తారు కదా, నేను ఇంకా క్రీస్తుతో కూడా మరణించున్నాను, ఇంకా బ్రతికేది నేను కాదు క్రీస్తు. ఇవన్నీ అనుభవాలు, ఇది ఆత్మీయమైన అనుభవం. మనం ఈ మధ్య పుట్టాం, కానీ ఎప్పుడైతే ఇది నమ్ముతామో మనం కూడా దేవుని ప్లానింగ్కి వెళ్ళిపోతాము. భూమి పునాది వేయకుండా మైండ్ లో ఉన్నాం. క్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు మనం కూడా వచ్చాము. ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు, సెలవు వేయబడినప్పుడు నేను కూడా వేశాను, నేను కూడా సెలవు వేయబడ్డాను. ఏం లేండి, బట్ అనుకోండి ఇవన్నీ కూడా ఆయన లేపబడ్డారు కాబట్టి నేను కూడా లేపబడ్డాను. ఇంకా నేను జీవించేది ఈ లోకంలో ఉన్న చెత్త కొరకు కాదు, ఈ లోకంలో ఉన్న గొడవల్లో జీవించడానికి కాదు. నేను ఉన్నది పరలోక స్థలంలో దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను ఆయన కుడి పక్కన ఉన్నాను. ఇక నుంచి నేను జీవించేది నా ఇష్ట ప్రకారం కాదు, నేను ఎవరిలో అయితే ఉన్నానో, అనగా యేసుక్రీస్తు ప్రభువులో అయితే నేను ఉన్నానో, ఆ ఒక యేసుక్రీస్తు ప్రభు ఒక సాక్ష్యంగా ఈ లోకంలో ఉంటాను. నేను నా లోక సంబంధమైన గొడవలు వీటి గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ రకమైన ఒక దాంట్లో ఏమంటారు దూరాల్సిన నాకు ఐడియా కూడా లేదు. నేను క్రీస్తుతో పాటు బ్రతికించబడ్డాను. అండ్ ఈ లోకంలో మనమందరం కూడా ఆయన శరీరమైన మనము
వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు అయితే ఆయన లేరు ఇక్కడ, కానీ పరలోకంలో ఉన్నారు. మీరు నేను ఈ రోజు ఆయన శరీరం అయి ఉన్నాము. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే లోకంలో ఒక సాక్షిగా జీవించారో, మనం అందరం కలిపి దేవుడి కొరకు ఒక సాక్షిగా ఆయన ఒక పిల్ల, దేవుని యొక్క కుమారుడుగా మన ఈ లోకంలో మనం జీవించాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చున్నారు. ఇది ఎంత గొప్ప మాట. అదే రాశాడు పౌలు అక్కడ 2వ తిమోతిలో. పౌలు భక్తుడు చెప్తున్నారు, ఈ రక్షణ పొందడానికి నేను జైల్లో కూర్చుంటున్నాను ఎందుకు? ఈ బిడ్డలందరికీ సువార్త చెప్పడానికి, వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ తెలియచేయడానికి. ఎంత గొప్ప రక్షణ అనేది. అలాగే ఆ రక్షణ నుంచి వచ్చే గొప్ప మహిమ అంటే దేవుని యొక్క స్వభావం మనకు వస్తుంది. దేవుని నిజంగానే ఆయన పిల్లలుగా మనం జీవించే గొప్ప అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ ఒక శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఈ రోజు సాధ్యం. ఇది గొప్ప సువార్త. మృతుల్లో నుంచి లేపబడిన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఇది సువార్త. గొప్ప సువార్తను బట్టి ఇంట్లో మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆ కొద్ది అర్థమైంది, దానిలో కొద్ది చెప్పాను. మనం ఆ కొద్ది విషయాలను బట్టి ఆయన